దగ్గర ఉండే ఇప్పుడు చెప్తే ఇప్పుడు మహారాజు దగ్గర So, somebody will translate? I translate since we have too much. So this is all of you who are present today are again fortunate to be participating in a very simple but significant Bhumi Puja for setting up, bringing up what has already begun in Kanavan Vanashana College. హరి ఇక్కడ అందరూ వచ్చేసిన వారందరికీ కూడా ఇక్కడ ఎంతో మన అందరికీ ఒక అదృష్టమైన సంఘటన ఇక్కడ ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఆల్రెడీ కూడా ఒకటి స్టార్ట్ అయింది. ఇక్కడ కామ్యవనంలో ఉన్నటువంటి వర్ణాశ్రమ కాలేజీ ప్రారంభం అవుతుంది. From my travels and my experience with Varnashrama colleges around the world, this will be, this will be as of now, once it comes up, the largest Varnashrama college structure in the world, not only Telangana. గురు మహారాజు గారు చెప్తున్నారు, గురు మహారాజు గారు ప్రపంచం మొత్తం కూడా వర్ణాశ్రమ కాలేజీలన్నీ కూడా స్థాపించడం జరుగుతుంది. మహారాజు గారు చాలా ప్రదేశాలకు కూడా వెళ్ళారు. అన్ని ప్రదేశాల్లో కల్లా కూడా ప్రపంచం మొత్తంలో కూడా వర్ణాశ్రమ కాలేజీ స్ట్రక్చర్ అనేది ఇంత పెద్దది ఉండటము ఇక్కడ తెలంగాణలో కాదు ప్రపంచం మొత్తం మీద కూడా ఇది పెద్దది. So I just came to know that actually half of the structure will be, at least in the initial stage, and it may continue like that, but half of the structure will be for cows, and the other half, which is quite large, will display different traditional technologies where people can come and they can learn, whether it's weaving, they can learn pottery, different things like that, as was done traditionally. ఇక్కడ ఇది చాలా పెద్దది ప్లేస్ అంతా కూడా. దీనిని సగము మనకి ప్రజెంట్గా గోశాల కోసం ఉపయోగించడం జరుగుతుంది. మిగతా సగం కూడా
కాలక్రమేణా కూడా అది అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఆ మిగతా సగంలో మన వైదిక సాంప్రదాయం ప్రకారం ఉన్నటువంటి వృత్తులన్నిటి కూడా చూపించడము, అది చేనేత కానీ లేకపోతే కుండలు తయారు చేయడం కానీ అటువంటి సాంప్రదాయ వృత్తులన్నిటిని కూడా ఇక్కడ నేర్పించడం ద్వారా కూడా, అది చూపించడం ద్వారా కూడా అందరికీ అవకాశం దొరికేటువంటి, అందరికీ కూడా అవకాశం దొరికే ఛాన్స్ ఉంటుంది. It is very much in line, in keeping with the desires of our founder Acharya, Srila Prabhupada, who, as we all know, wanted that we re-establish and revive our Vedic traditional culture, and at the basis of this culture, our cows, land, and traditional technologies that can be presented through Varnashram College activities. ప్రభుపాదుల వారి మార్గనిర్దేశం ప్రకారము, అలానే ప్రభుపాదుల వారి ఇచ్చ ప్రకారము ఈ వర్ణాశ్రమ కాలేజ్ అనేది మరలా ఇక్కడ ఈ విధంగా ఎస్టాబ్లిష్ అవటము, అలానే ఈ భూమితో పాటు ఆవులతో పాటు మన ఉన్నటువంటి వైదిక సాంప్రదాయమైనటువంటి వృత్తులు ఇవన్నీ కూడా ప్రభుపాదుల వారి చాలా వరకు కూడా ఆయన కోరుకున్నటువంటి ఈ వర్ణాశ్రమాన్ని ఎస్టాబ్లిష్ చేయడం మనకందరికీ కూడా అదృష్టం. So we should know that this is definitely very, very pleasing to Sri Prabhupada, who requested all of the ISKCON temples many, many years ago. Wherever we have a temple, wherever we have a new project from community, we should establish Varnashram College. ఇటువంటి కార్యక్రమాలు చేయటము ప్రభుపాదుల వారిని మనం ఎంతో సంతృప్తిపరచడం జరుగుతూ ఉంటుంది. ప్రభుపాదుల వారి కోరిక ఏంటంటే ప్రతి మందిరం, ప్రతి టెంపుల్ కూడా ఒక ఫామ్ లేదా ఇటువంటి గోశాల ప్లస్ ఇటువంటి అన్నీ కూడా కనెక్షన్ అనేవి ఉండాలి. సో అటువంటి వాటికి ఇది మనము చేయటం ద్వారా ప్రభుపాదుల వారు ఎంతో సంతృప్తి చెందుతారు అని మనం ఆశిస్తున్నాం. So I would like to take this opportunity to actually thank Sri Ram Prabhu and his team of devotees and whoever is helping to make this happen, because Prabhupada gave one important instruction. He gave many important instructions. Among them, one was that you show by example. You do so that people can come and they can see. Then others will be inspired, they will follow. ఇది ఈ అవకాశాలు వినియోగించుకొని శ్రీరామ్ ప్రభు వారికి, అలానే వారి బృందాన్ని అందరికీ, అలానే ఎవరెవరైతే ఈ సహాయం చేశారో వారందరికీ కూడా కృతజ్ఞతలు. అలానే ప్రభుపాదుల వారు చాలా ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. అలా వాటిలో ఒకటి ఏంటంటే మనము ఒకటి ప్రాక్టికల్గా చేసి చూపించాలి. చూపించినప్పుడు వేరే వారందరూ కూడా వచ్చి దానిని అవకాశం కింద చూసుకొని దాన్ని వచ్చి అక్కడికి సందర్శించడం ద్వారా దానిని వారందరూ కూడా స్ఫూర్తితో తీసుకొని మరలా ఇంకా కొన్ని ఎస్టాబ్లిష్ చేయటం అనేది జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి రావటం ద్వారా కూడా మనందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. And one of the very involved members who is very much promoting the whole Varnashram culture and Varnashram College is very much involved with the project here. One of the most active members is our Shivananda Prabhu here. We're very much appreciating that he is taking such interest in that. Prabhupada is gradually, whenever we have a desire that's in line with our Guru Parampara, gradually it becomes manifest. So that is Prabhupada's mercy and the mercy of all the Vaishnavas, that this will actually become a reality. I mean, the basic structure is already in place, and next time when we all come, we'll see more things. Yeah. ఇక్కడ ఈ ప్రాజెక్టుకి ఎంతో కృషి చేస్తున్నటువంటి, ఇక్కడ ఉంటూ కూడా సహాయం చేస్తున్నటువంటి శివానంద ప్రభు గారికి కూడా కృతజ్ఞతలు. అట్లనే ఇక్కడ ఆల్రెడీ స్ట్రక్చర్ అనేది చాలా వరకు క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ, కానీ దానిని శీఘ్రంగా త్వరితగతిన కంప్లీట్ చేసి తర్వాత పూర్తి చేసుకొని ఆ కార్యక్రమాలన్నీ జరగాలని, తర్వాత నెక్స్ట్ టైం గురు మహారాజు గారు వచ్చేసరికి అవన్నీ కూడా ఒక ప్రాక్టికల్ రూపంలో ఉండాలి అని ఆశిస్తున్నారు. అలానే ఇది ఈ స్టేజ్ వరకు వచ్చింది కాబట్టి ఆ మిగతా స్టెప్స్ అనేవి ఎక్కువ టైం పట్టకపోవచ్చు, అది ప్రాక్టికల్ రూపంలోకి రావాలని ఆ విధంగా మనము ప్రభుపాదుల వారిని
ప్రభుపాదుల వారిని బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి అన్నీ కూడా ప్రభుపాదుల వారి యొక్క కృపతో జరుగుతున్నాయి. అందువలన మనం నెక్స్ట్ టైం వచ్చేసరికి ప్రాక్టికల్ రూపంలోకి. So I have two garlands. Actually, first I'd like to give to Sri Prabhu. శ్రీరామ్ ప్రభు గారికి హరే కృష్ణ. హరి ఓ హరి హరి హరే కృష్ణ. May the Kamyavan Varnashrama College project be a grand success. కామ్యవన్న వర్ణాశ్రమ కాలేజీకి అడ్వాన్స్గా అందరికీ విజయం చేకూరాలని గురు మహారాజ్ గారు దీవెనలు ఇస్తున్నారు. I just want to request all devotees, Vaishnavas assembled here. So this is actually, as Maharaj is saying, so one of the key instructions given by Srila Prabhupada. So just whoever has their expertise in their own, whatever the knowledge they can give, they can always welcome to come and share to all the devotees, and then whatever the kind of audience may be, whoever are having the expertise, they can always our doors are open. Bhaktivedanta Varnashrama College is open for everyone. So yeah. సో తెలుగులో అందరూ వైష్ణవులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఏదైతే మీరు ఏ విభాగంలో మీరు ట్రైనింగ్ ఎవరికైనా ఇద్దాం అనుకున్నా కానీ, సో ఎవరినైనా ట్రైన్ చేద్దాం అనుకున్నా కానీ, సో మా భక్తి వేదాంత వర్ణాశ్రమ కాలేజ్ ఎప్పుడు తెరిచే ఉంటుంది. సో వీ హ్యావ్ ఆల్వేస్ టైం, మనకు ఎప్పుడు ఇక్కడ టైం ఉంటుంది. సో మీ 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 విభాగాల్లో మీ సేవలు ఎప్పుడైనా మాకు అందించవచ్చు. ఇక్కడ వర్ణాశ్రమ కాలేజ్ ద్వారా అందరినీ ప్రోత్సహించవచ్చు, ట్రైన్ చేయొచ్చు డివోటీస్. హరే థ్యాంక్ యూ గురునాథ్. Jai Kamyavan Bhaktivedanta Varnashrama College ki Jai. Jai Bhaktivedanta Varnashrama College ki Jai. Jai Bhaktivedanta Varnashrama College ki Jai. Jai Srila Bhaktivedanta Swami Prabhupada ki Jai. Swami Maharaj ki Jai. His Holiness Bhakti Raghav Swami Maharaj ki Jai. His Holiness Bhakti Raghav Swami Maharaj ki Jai. This is a very most pleasing project in sense Varnashrama College. His Guru Maharaj's strong desire that he's propagating this in all temples and forms. As a followers or disciples of Maharaj, we should do this. If we don't do it, we can't set an example. So this is a small endeavor, and we need all Vaishnavas' blessings so that we could please Guru Maharaj and have a nice Varnashrama college, so that we also have a guest house there with a proper facility, so devotees can come and stay and get trained regularly. And we seek Maharaj to give some more time in Telangana, Andhra area, so that we can establish more faster and get more guidance from Maharaj on this. Thank you, Guru Maharaj. Hare Krishna. Also, we'll have Guru Maharaj Kutir, Sannyasi Kutir. Maharaj has many Kutirs, but won't have one Kutir. So, on the back southeast, that is his main person for the project. Maharaj is the inspiring person for all of us to establish this Kamyavana. And we'll have that structure coming up before Vyasa Puja. That's all blessings from all Vaishnavas. And also there is this Kamyavanam name and guidance also gave from His Grace Hari Kirtan Prabhu. The blessings of Hari Kirtan Prabhu. Actually, he kept the name Kamyavanam to remember Prabhuji. We have one Vrindavan coming up there on the front. It's a round structure. It will have a Tulasi and its name, a photo of Hari Kirtan Prabhu. So we want to inaugurate on preferable anniversary of Prabhu, the first anniversary. So it's like we seek blessings. We also have Kirtiraj Prabhu here, who is a close associate. So we need to all come together and do this project so that collectively we can make effort. If we're all united, these things can come up fast. Thank you very much, Prabhu. Hare Krishna. I just want to say a vote of thanks if you allow me for 2 minutes, and then Maharaj, this is a small room. You can sit. Yeah, I need to meet. Just 10-15 minutes. Yeah.
getting ready. One or two short last announcements before we go to the next program, which should be of interest for everyone. So I will be meeting, I would like to meet all the devotees who got initiated today in one of the rooms set aside. Before meeting, actually, I want to take a group photo with the initials. Then I also want to inform that we have a gift for everyone. We have brought all the way from South India a very wonderful gift for all of you. And therefore, you cannot leave without receiving your gift. Actually, the gift is a calendar that we have recently made. It's our first calendar for a project we have in India. In a similar way that here in Kamyaban, by establishing this Varnashrama College, Bhaktivedanta Varnashrama College, we are in the process of building a Gurukula. And we have some pamphlets on that as well. When you receive your calendar, we'll give you a pamphlet also. And we have named the Gurukula there Sayadri Parashuram Gurukula. This is also very much in line with what Srila Prabhupada desired. Varnashrama College is a training and educational center, and so is Gurukula. Yeah, they go hand in hand actually. So please avail of these small gifts that we'll be giving to you later on. And I want to take this opportunity to again thank everyone for coming. I will not be able to stay for a long time, but all the other devotees are invited, I believe, to take the shadow. This program is not complete or finished without Prasadam. Yeah. I will translate. కొన్ని ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్స్ చెప్పారు గురు మహారాజ్ గారు. అది ఒకటి, అందరూ కూడా ఎవరైతే దీక్ష తీసుకున్నారో ఈరోజు వారందరూ కూడా మహారాజ్తో పర్సనల్గా మీట్ అవ్వటం జరుగుతుంది. తర్వాత అందరికీ కూడా ఒక గిఫ్ట్ ఇస్తున్నారు గురు మహారాజ్ గారు. అది మనందరికీ కూడా సహ్యాద్రి పరశురామ గురుకుల, అది మనకి హెబ్రిలో కొత్త ప్రాజెక్ట్ గురు మహారాజ్ గారి చేత వర్ణాశ్రమ కాలేజ్ కొత్తది గురుకుల స్టార్ట్ అయింది. ఆ పాంప్లైంట్, దాని గురించినటువంటి క్యాలెండర్ అవి కూడా మనందరికీ కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అందరికీ కూడా గ్రూప్ ఫోటో ఉంది గురు మహారాజ్ గారితో. తర్వాత ప్రసాద వితరణ. గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత అందరూ కూడా మరలా దీక్ష అయిన వారు మాత్రం మరలా మహారాజ్తో పర్సనల్గా కలవాల్సి ఉంటుంది. హరే కృష్ణ. యా, గ్రూప్ ఫోటో ఈ చెట్టు కింద ఉంటుంది అక్కడ. దీని తర్వాత ఎస్ 100 అండ్ జస్ట్ ఫినిష్ vote of thanks for 2 minutes. Guru Maharaj establishing Parashurama Gurukula. I've been there. It's a wonderful project. Very hard work of Maharaj from last this lockdown. He made a miracle there. You should see all type of constructions. We are also inspired for doing rammed earth and sure, we can show that. And it's a very inspiring project. Prabhupada wants Gurukulas, and Guru Maharaj said Varnashrama College and Gurukulas more important. And I would request all of you to support for the project. We need at least 1-2 Gurukuls to establish. And from Kamyavan, we would like to donate 1 lakh rupees for the Gurukula project. And we request all of you to also support. It's a masterpiece. If we can establish like how Guru Maharaj is giving all his time and energy, he's establishing one Gurukula. If we can make an example, we can duplicate it easily. So I humbly request over here, whatever way, time, energy, money, in any way, you can please do little amount so that the project will build up and we can do more projects like that. If we can put, Guru Maharaj always says we should endeavor for one project to example, so we can duplicate it. Second Gurukula in Kamyavan. Hari all your blessings, Guru Maharaj. Mr. Guru Maharaj, I am declaring I want to give a small donation, 10,000 rupees. Anybody likes to say, just to set up this Gurukula?
Yes, we like to thank, first of all, Excellency Bhakti Raghav Maharaj for spending all the time and coming here. Maharaj came after a long time to Telangana, and he's been here with all of us whole day. We thank Maharaj for his valuable time, energy coming here by chanting Hare Krishna. Hare Krishna. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. We also thank our priests here, Kirtiraj Prabhuji, helped by Sri Jiv Prabhu, Lakshmi Narasimha Prabhuji, and also Sundaranand Prabhu. Kirtiraj Prabhu came also yesterday to set up things. We thank Kirtiraj Prabhu and for coming all the way and doing yajna today. We also thank devotees from Nizamabad, Hyderabad, West Bengal, Kamareddy, all the places, Calcutta. So all the devotees who came all the way, please forgive us any inconveniences. It's a small project, it's coming up. We especially thank doing a lot of services by Siddha Balram Prabhu, Venkat Prabhu, and Deen Dayal Prabhu. So many devotees, so many names. We thank everybody for help coming earlier and doing a lot of services. We also thank Sudhama Prabhuji and all the team to bring Guru Maharaj here. And we also thank Sripati Prabhuji for coordinating all the Diksha services. He had mercy in the morning and he got cleared also. We thank Gajendra Prabhu and his team coming and doing Sankirtan. Thank you Prabhuji for coming all the way. And we thank all the devotees, cooks, Vijay Prabhu, Satish Prabhu, Shirot Prabhu, Tukaram Prabhuji, Ganapati Prabhu, and all the Matajis. Also thank Matajis for doing Rangoli, Anusha Mataji, and all the devotees. And especially thank our Shivanand Prabhuji. He's our main man taking all the load here. And we have Srinivas Prabhuji, new devotee joined our project. Shirot Prabhuji is here. And also Subramaniam Prabhuji, where is Subramaniam? Subramaniam Prabhuji from Mangalore, he is going to stay here, Guru Maharaj. He is going to stay back for here and do service. He likes house. So more devotees are coming and helping the project. As always, Guru Maharaj says, we need people and money. And first we need people. If we get people, money will, Krishna will give blessings. So we all have to come together. We have Anant Tirtha and Anant Tirtha Prabhu for setting up Varnashram College here. So we request for him to spend more time and setting up. Hare Krishna. Srila Prabhupada ki Jai. His Holiness Bhakti Raghav Swami Maharaj ki Jai. Hare Krishna.